ప్రిలారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 77వ కీర్తన 14వ వచనం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. మన జీవితంలో ఆశ్చర్యమైన క్రియలను జరిగించువాడు దేవుడే. భక్తుడైన దావీదు దానిని ఎరిగి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేయనప్పుడు, దేవా, ఆశ్చర్య కార్యములను జరిగించువాడవు నీవే అని చెబుతూ ఉన్నాడు. దేవుడు నా జీవితంలో ఇంకా ఒక మేలును చేయలేదే, ఒక ఆశ్చర్యమైన జరగలేదే అని నీవు అనుకుంటూ ఉన్నావా? ఆశ్చర్య క్రియలను జరిగించువాడు ఆయనే. కనుక మనము ఆయన వైపు చూసి, దేవా, నా జీవితమును మార్చగలిగిన ఆశ్చర్య క్రియలను జరిగించువాడు నీవే. నీవు తప్ప ఈ లోకములో నాకెవరున్నారయ్యా అని మనము దేవుని వైపు చూసి అడిగినప్పుడు, దేవుడు కింద వచనములు అంటాడు, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. జనములలో దేవుడు తన శక్తిని ప్రత్యక్షపరుచుకొని అద్భుత కార్యములను జరిగించువాడు ఆయనే. యేసు కానా వివాహమునకు వెళ్ళినప్పుడు ఆ వివాహములో విందు జరుగుతూ ఉన్నది. అయితే ఆ విందు జరుగుతున్న సమయములో వారికి ద్రాక్షారసము తీరిపోయినది. ఇశ్రాయేలు ప్రజల యొక్క పెండ్లి విందులో విశేషమే విందు అయిన తర్వాత వారిచ్చేటువంటి మధురమైన ద్రాక్షారసమే అందులో హైలైట్. అయితే ఆ ద్రాక్షారసము తీరింది గనుక ఏమి చెయ్యాలో ఆ ఇంటి వారికిని కార్య నిర్వాహకులకు తెలియకుండా వారు అక్కడున్న యేసు తల్లి దగ్గరకు వెళ్ళి ఆ విషయం చెప్పారు. ఆమె యేసుతో మాట్లాడినప్పుడు ప్రభువు నా సమయము ఇంకా రాలేదని ఆమెతో చెప్పగా, ఆమె అక్కడున్న పనివారితో ఆయన మీతో చెప్పునది చేయుడి అని యేసుని గూర్చి అక్కడున్న పరిచారకులతో ఆమె చెప్పింది. అంటే తాను ఆశ్చర్య కార్యములు చేయలేని దానినని, ఆశ్చర్య కార్యములను జరిగించువాడు ఆయనే గనుక ఆయన మాట మీరు వింటే మీకు ఆశ్చర్య కార్యములు జరుగుతాయి అని ఆమె చెప్పింది. వెంటనే వారు ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడున్న 3 తూములు పట్టు 6 రాతి బానల నిండా నీళ్లు నింపమని యేసు వారితో చెప్పాడు. వారు అంచుల మటుకు నీరును నింపగా ఆ నీరు మధురమైన ద్రాక్ష రసముగా మారి ఆ విందు ప్రధానికిని ఆ ఇంటి వారికిని ఆశ్చర్యమును కలుగచేసింది. అవును, నీ బ్రతుకుని మార్చి నీ రుచిలేని బ్రతుకుని రంగు రుచి కలుగునట్లుగా మార్చగలిగిన దేవుడు ఆయనే. కనుక నీవింకా నాకు అద్భుతము ఆశ్చర్యము జరగలేదని అనుకుంటున్నావా? యేసు దగ్గరకు వెళ్ళు, ఆయన మాటకు లోబడు. నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములను మీరు చూసి దేవుణ్ణి మహిమపరచదు. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలు మిమ్ములను చూసి మొరపెట్టినప్పుడు వారికి ఒక ఆశ్చర్య కార్యమును జరిగించి ఆనందింపచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.